నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఓబులకపల్లె గ్రామంలోని శంకర్ విద్యాలయం సందర్శనకు వచ్చిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామివారిని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి స్వామివారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై విశ్లేషించారు. ఈ ప్రాంత అభివృద్ధిలో పాల్పంచుకోవాలని, కనిగిరి ప్రాంతంలో కూడా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని స్వామివారిని కోరారు. ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారని, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం కావడం వల్ల అనారోగ్య సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంటే మన ట్రస్ట్ ద్వారా అక్కడ ఐదు పెట్టినా పర్లేదు, క్యాన్సర్ మనకి ఫ్లోరైడ్ ఎక్కువ స్వామి. కాళ్ళు వంకలు పోవటం, కిడ్నీలు జబ్బులు, గుండె జబ్బులు ఇక్కడ ఎక్కువ కేసెస్ అన్నీ ఉన్నాయి. వాటర్ వల్ల వాటర్ ఫ్లోరైడ్ వల్ల ఇప్పుడు 1250 కోట్లతో ముఖ్యమంత్రి గారు చెప్పి ఇప్పుడు ప్రతి గ్రామానికి సాగర్ జలాలు ఓకే. ఆల్రెడీ అంతకుముందు ఫస్ట్ టైం ఎమ్మెల్యే 2009-14 300 కోట్లతో ఊరికి ఒక సోర్స్ ఇచ్చాము. ఇప్పుడు ప్రతి ఇంటింటికి కొలాయి ఇవ్వడానికి గవర్నమెంట్ ఇప్పుడు ప్లాన్ చేసి చేస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ అని ఇప్పుడు కొత్తగా 2000 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. దాని నుంచి చేసి గవర్నమెంట్ అంటే ఇప్పుడు దాకా సోర్స్ లేదని ఆగాము. ఇటీవల ముఖ్యమంత్రి గారు దానికి 2000 కోట్లు ఇచ్చారు. ఆ డ్రింకింగ్ ప్రాజెక్ట్ స్కీమ్ కూడా మనకు కంప్లీట్ అయితే ఈ ప్రాంతంలో కొంత నీట్ అయితే ప్లస్ వర్షం ఒక్కసారి డ్యామ్ నిండితే 5 సంవత్సరాలు ఆ నీళ్లు సరిపోతుంది. అటువంటిది శ్రీశైలం దగ్గర సొరంగం వేసి బ్యాక్ వాటర్ కింద 30 సంవత్సరాలు అయిపోయింది ప్రారంభం. అది ఎట్లానే ఉండిపోయింది. ఇది వాటర్ ఎఫెక్ట్ కంపేర్ ఇక్కడ కూడా చాలా ఉంది. ఇక్కడ కూడా ఫ్లోరైడ్ ఇక్కడ కూడా కిడ్నీ జబ్బులు మా దగ్గర డైలీ 150 మందికి డయాలసిస్ చేస్తాం స్వామి. ఇటీవల ఎంపీ ల్యాడ్స్ తెచ్చి కొత్త డయాలసిస్ సెంటర్ కూడా పెట్టాము. తక్కువ నిధుల ద్వారా కేంద్రంతో మాట్లాడుకుంటాం. మళ్ళీ ఇంకో ₹1 కూడా చేస్తాం. మన మెడికల్గా సర్వీస్ చేస్తున్నాం. మన ట్రస్ట్ ద్వారా అయితే 2008 నుంచి ప్రతి శనివారం 3వ శనివారం మన దగ్గరకు వచ్చి పేషెంట్స్ కంటిన్యూస్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఇట్ ఆల్ పీపుల్ ఆర్ హ్యాపీ. తెల్లమణి గారికి చెప్పాలి, మంచి సపోర్ట్ ఇస్తాం. జిల్లాలో మంచి పేరుంది.